పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్టు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లున్నట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని అన్నారు. కొంతమూరు పైవంతెనపై ఆయన వేగంగా వెళ్లారని చెప్పారు. ప్రమాద స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయిందంటూ తెలిపారు. ఆయన బుల్లెట్కు ఏ వాహనం కూడా ఢీ కొనలేదంటూ స్పష్టం చేశారు. ఇక్కడ కొద్దిసేపు ఆగి మళ్ళీ బయలుదేరారు. ఓకే అమ్మా, నెక్స్ట్. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు. ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది. వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా రావాలి, వారు బంక్ దగ్గర రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు, హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడికి ఇక్కడ చూడండి, వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి, రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయి ఉంది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము, వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన హై స్పీడ్ ఫర్ ద 2-వీలర్. నెక్స్ట్ తర్వాత ఈ యాక్సిడెంట్ వెహికల్ని ఏదైతే సస్పెక్ట్ వెహికల్స్ ఉన్నాయో వాటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ అంటే డిటిఓ గారు, ఒక ఎంబీఐ, ఏఎంఐ ముగ్గురు ఎగ్జామిన్ చేశారు. టీమ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ 4 వెహికల్స్ ఏం చేసి, అంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వెహికల్ ఇంకో వెహికల్ గుద్దినప్పుడు దీనికి ఉన్న పెయింట్ దానికి తగులుతుంది, దానికి ఉన్న పెయింట్ ఈ వెహికల్కి తగులుతుంది. కొలిజన్ జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ జరుగుతుంది. వారు క్లియర్గా చెప్పారు, దెర్ ఇస్ నో పెయింట్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా రావాలి, వారు బంక్ దగ్గర రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు, హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడికి ఇక్కడ చూడండి, వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి, రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయి ఉంది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము, వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని, వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది, వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి. గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ చూడు, వారు ఏది పట్టున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మాస్క్ తీసేశారు. క్లియర్ చూడొచ్చు ఫేస్. కిందకి డ్రాప్ చేశారు. ఇక్కడ కూడా రైట్ సైడ్ ఇక్కడ లగేజ్ చూడండి, మీరు లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి, రైట్కి టిల్ట్ అయిపోయి క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్. రైట్, రైట్. నెక్స్ట్ దూరం నుంచి షాట్ వచ్చింది మనకి. రైట్, ఓకే. నెక్స్ట్ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఇక్కడ పాస్. నెక్స్ట్ వచ్చేసి వారు అరౌండ్ 5:15కి రామవరపాడు జంక్షన్ వచ్చారు. ఇక్కడ మనకి ఆ ఏరియాలో గడ్డి ఉన్న ప్రాంతము, చెట్లు ఉండడం వల్ల, ట్రాఫిక్ ఫ్లో వల్ల మనకు ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఏమీ దొరకలేదు.
బట్ అక్కడ వారి కండిషన్ని ఒక ఆటో డ్రైవర్ అబ్జర్వ్ చేశారు. రాంబవరం కోట దగ్గర ఆ ఫొటోస్ పెట్టడము. వారు కింద పడిపోయారు, ఇక్కడ వచ్చి కింద పడిపోయారు. అప్పుడు వెహికల్ అప్పటికే సరిగా వారు డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చి ఆగారు, ఆగి మళ్ళీ బయలుదేరారు. ఓకే అమ్మా, నెక్స్ట్. పాస్టర్ ప్రవీణ్ మృతిపై వివిధ రకాలుగా దర్యాప్తు చేపట్టినట్టు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆయన వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ శరీరంలో మద్యం ఆనవాళ్లున్నట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదిక చెప్పిందని అన్నారు. కొంతమూరు పైవింతనపై ఆయన వేగంగా వెళ్లారని చెప్పారు. ప్రమాద స్థలంలో బుల్లెట్ వాహనం రోడ్డు పక్కకు దూసుకుపోయిందని తెలిపారు. ఆయన బుల్లెట్కు ఏ వాహనం కూడా ఢీకొనలేదంటూ స్పష్టం చేశారు.